బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సిహెచ్ వికాస్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. ఈరోజు కాంగ్రెస్ అంటేనే కష్టాలు, కాంగ్రెస్ అంటేనే కన్నీళ్ళని ప్రజలు అనుభవిస్తున్నారు. రైతులు కళ్ళాలలో ఇంకా కన్నీరు కాస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఉద్యోగులపైన పడ్డది. వారి జీవితంలో 1.5% ప్రీమియంకి కోత విధించడం వల్ల మరి ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రాకముందు వాళ్ళకు ఒక షాక్లా తగిలించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు గోసాన్ని బీజేపీ ఉద్యమం చేస్తుంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులపైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విరుచుకపడింది. మధ్య తరగతి కుటుంబాలు నెల జీతం కోసము ఎంతో ఆతృతతో వారు వేచి చూస్తారు. ఈఎంఐలు ఉంటాయి, పిల్లల చదువులు ఉంటాయి. మరి వీటన్నిటినీ ప్లానింగ్ చేసుకొని వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళకు చెప్పకుండా కోత కోయడం అనేది వారి హక్కుని కాలరాసినట్టే. వారికి వచ్చే జీతం ఎవరు దయాదాక్షిణ్యాలు కాదు, అది వారి హక్కు. ఆర్టికల్ 300A ప్రకారం ఇది ఒక కాన్స్టిట్యూషనల్ రైట్. ఈరోజు ఉద్యోగుల జీతం అంటే వారి కష్టానికి ప్రతిఫలం, వారి గౌరవం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిందని దీన్ని బట్టి మనం భావించాలి. హెల్త్ కార్డ్ బీజేపీ వ్యతిరేకం కాదు, కానీ ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక ప్లానింగ్ ఉంటుంది. అది ఏది లేకుండా సీక్రెట్గా చేయడం అనేది చాలా దురదృష్టకరం. DDA ఆఫీసర్లో కూడా తెలియకుండా, బిల్లులు లేకుండా ఇది చాటున చేయడం అనేది ఉద్యోగులని మోసం చేసినట్టే. మేము దీనికి కార్డుకి వ్యతిరేకం కాదు, హెల్త్ కార్డులు ఇవ్వాలి, కానీ ఒక ప్రణాళికతో చేయాలి. హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేయాలి, అది చేయలేదు. జియో ఆర్డర్ ఇష్యూ చేయాలి, అది చేయలేదు. హాస్పిటల్స్తో అగ్రిమెంట్ చేసుకోవాలి, ఎంపానల్డ్ హాస్పిటల్స్ లిస్ట్ పబ్లిష్ చేయాలి. ఏ రోగానికి ఎంత ప్యాకేజ్ అదో డీటెయిల్గా మరి ప్రైవేట్ హాస్పిటల్స్తోని చర్చించి వాళ్ళు ఎంపానల్ చేసుకోవాలి హాస్పిటల్స్కి. మరి ఇది ప్రభుత్వం చేయలేదు. మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ చర్చలు సంప్రదించి ద్వారానే ఈ కార్డు అనేది ఇష్యూ చేయాలి అని మేము భావిస్తున్నాం.